లంకాధిపతి అయిన రావణాసురుడికి విభీషణుడు, కుంభకర్ణుడు అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉండేవారట. స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడి సింహాసనం కోసం కుంభకర్ణుడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడట. తన సింహాసనానికి ఎసరు పెట్టిన కుంభకర్ణుని చూసి భయపడి దేవేంద్రుడు సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడట. కుంభకర్ణుడు బ్రహ్మను వరం కోరే సమయంలో సరస్వతీదేవి మహిమ వల్ల పొరపాటున ఇంద్రస్థానం బదులు నిద్రస్థానాన్ని కోరుకున్నాడట. బ్రహ్మదేవుడు తథాస్తు అనగానే సరస్వతీదేవి మాయ తొలగిపోగానే కుంభకర్ణుడు ఈ లోకంలోకి వచ్చి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడట తన వల్ల పొరపాటు జరిగిందని. అప్పుడు బ్రహ్మదేవుడు కనికరించి, సరే అయితే నువ్వు సంవత్సరంలో 6 నెలలు నిద్రపోతావు, 6 నెలలు మేల్కొని ఉంటావు అని వరాన్ని ప్రసాదించాడట. కానీ రామరావణ యుద్ధంలో శ్రీరాముని చేతిలో రావణాసురుడు ఓడిపోయే సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో రావణాసురుడు ఇలా నిద్రపోతున్న కుంభకర్ణుడిని లేపాల్సి వచ్చింది. కుంభకర్ణుడు మొద్దు నిద్రపోతాడు కాబట్టి మధ్యలో 6 నెలల మధ్యలో లేవడు కదా. అందుకని ఇలా బల్లాలతో, బడిసెలతో, ఏనుగులతో తొక్కించి మరీ లేపారట. అందుకనే ఈ బొమ్మ చూడండి, మనకి ఇందులో కొద్దిమంది సిపాయిలు తినుబండారాలు తీసుకుని వచ్చి ఏనుగులతో, బల్లాలతో, బడిసెలతో లేపుతూ ఉన్నట్టు మనకు ఈ విగ్రహాన్ని చూస్తే తెలుస్తుంది. కుంభకర్ణుడిది భారీ శరీరం కాబట్టి అతని మీదకు నిచ్చెనలు వేసుకుని ఎక్కి ఇలా ముక్కు దగ్గర జుట్టు లాగుతూ, చెవుల దగ్గర డంకాలు మోగిస్తూ మొత్తానికి కుంభకర్ణుడిని లేపేశారట. వీకెండ్స్కి మనము పిల్లల్ని తీసుకుని వచ్చి ఈ విగ్రహాన్ని చూపిస్తే ఒకసారి రామాయణాన్ని కూడా మనము గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. అందులోని సంఘటనల గురించి కూడా మనం పిల్లలకు వివరంగా చెప్పినట్టు ఉంటుంది. ఈవినింగ్ టైంలో అయితే కొన్ని రైడ్స్ కూడా ఉంటాయంట. క్యామెల్ కనిపించింది, హార్స్ కనిపించింది, మనకు సీసా, అవి కూడా పిల్లలు ఆడుకోవచ్చు ఈ చిన్న పార్క్లో. కాబట్టి వీకెండ్లో ఒకసారి ప్లాన్ చేయండి మరి కుదిరితే. థ్యాంక్ యూ.